కూడా సేమ్ మార్నింగ్ ఎర్లీగా లేసేసి ఫాస్ట్‌గా టిఫిన్, బ్రేక్‌ఫాస్ట్ అంతా రెడీ చేసేసి, తినేసి పిల్లల్ని కూడా రెడీ చేసేసి, అలా వాళ్ళని నేను ఫస్ట్ స్కూల్‌కెళ్ళిపోయాక మళ్ళీ మా హస్బెండ్ ఏమో వాళ్ళ మమ్మీ వాళ్ళని డ్రాప్ చేసేసారు. ఈరోజేమో స్కూల్‌లో మేము హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ జరిగిందనమాట. అంటే నార్మల్‌గా హ్యాండ్ రైటింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఫాలో అవుతారు కదా! యాక్చువల్లీ నేనేమంటే కర్సివ్ ఫాలో అవుతాను. నాకు యాక్చువల్ చెప్పాలంటే హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండదనమాట. చాలా చండాలంగా రాస్తాను. అలాంటిది నేను బిఫోర్ వర్క్ చేసిన స్కూల్‌లో కాలిగ్రఫీ నేర్పించారు. సో, కాలిగ్రఫీ కర్సివ్ నేర్పించారనమాట. సో, ఎంత బాగా నేర్చుకున్నానంటే, ఇప్పుడు నా హ్యాండ్ రైటింగ్ చూస్తే నాకే ముచ్చటేస్తది. అంత బాగొచ్చేసింది. కర్సివ్‌లో చాలా బాగా రాస్తాను. బట్ ఇక్కడ ఈ స్కూల్‌లో మాత్రం లుసిడా ఫాలో అవుతారంట. అంటే ప్రిన్స్ స్ట్రిప్‌లో అదొక టైప్ లుసిడా రైటింగ్. సో, ఆ లుసిడా అనేది మనకు కొంచెం కొత్త కదా! కాబట్టి ఈ రోజుటి నుంచే స్టార్ట్ చేశాను నేను. సో, ఫస్ట్ ఆల్ఫాబెట్స్‌తో స్టార్ట్ చేశామనమాట. లేటర్ ఆన్ వర్డ్స్, నెక్స్ట్ పారాగ్రాఫ్స్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్స్ ఇలా పెరుగుతూ ఉంటుంది. సో, ఎంతైనా కొత్త వర్క్ ఏదైనా నేర్చుకోవాలంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం.